ఓదార్చువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువా బంగారు గనివి నీవేనయ్యా నా బంగారు గనివి నీవేనయ్యా నా తండ్రివి నీవేనయ్యా నీ బిడ్డను నేను యేసయ్యా మంచి తండ్రివి నీవేనయ్యా ముద్దు బిడ్డను నేను యేసయ్యా మందవలె నడిపెదవు నీ ప్రజలను దొడ్డు కర్ర దండముతో ఏలుచుందువు మందవలె నడిపెదవు నీ ప్రజలను దొడ్డు కర్ర దండముతో ఏలుచుందువు అగ్ని స్తంభమై మేఘ స్తంభమై అగ్ని స్తంభమై నీవు మేఘ స్తంభమై కుడి ఎడమన ఆవరించి కాపాడుదువు కుడి ఎడమన ఆవరించి కాపాడుదువు నా తండ్రివి నీవేనయ్యా నీ బిడ్డను నేను యేసయ్యా మంచి తండ్రివి నీవేనయ్యా ముద్దు బిడ్డను నేను యేసయ్యా కరుణ కటాక్షములు గలవాడవు దయదలచి నీ వారిని దీవించెదవు కరుణ కటాక్షములు గలవాడవు దయదలచి నీ వారిని దీవించెదవు బుద్ధి జ్ఞానము సర్వ సంపదల్ బుద్ధి జ్ఞానము సర్వ సంపదల్ దీనులకు నీ కృపతో సమకూర్చెదవు దీనులకు నీ కృపతో సమకూర్చెదవు నా తండ్రివి నీవేనయ్యా నీ బిడ్డను నేను యేసయ్యా మంచి తండ్రివి నీవేనయ్యా ముద్దు బిడ్డను నేను యేసయ్యా రాజులెందరున్నా రాజ్యాలు ఎన్ని ఉన్నా పాలించెదవు నీవు రారాజువై రాజులెందరున్నా రాజ్యాలు ఎన్ని ఉన్నా పాలించెదవు నీవు రారాజువై తరాలెన్ని మారినా వియుగాలే అయినా తరాలెన్ని మారినా వియుగాలే అయినా శాశ్వత కాలము ఉండు గొప్ప దేవుడవు శాశ్వత కాలము ఉండు గొప్ప దేవుడవు నా తండ్రివి నీవేనయ్యా నీ బిడ్డను నేను యేసయ్యా మంచి తండ్రివి నీవేనయ్యా ముద్దు బిడ్డను నేను యేసయ్యా నా రత్నాల రాసి నా వస్త్రాల మూట నా రత్నాల రాసి నా వస్త్రాల మూట నా బంగారు గనివి నీవేనయ్యా నా బంగారు గనివి నీవేనయ్యా నా తండ్రివి నీవేనయ్యా నీ బిడ్డను నేను యేసయ్యా మంచి తండ్రివి నీవేనయ్యా ముద్దు బిడ్డను నేను యేసయ్యా హల్లెలూయా ఈ కార్యమెంత గొప్పదో దేవా ఈ కరుణ ఎంత ఉన్నతమైనది ప్రభువా నీ కార్యమెంత గొప్పదో దేవా నీ కరుణ
ఎంత ఉన్నతమైనది ప్రభువా నీ ప్రేమ మధురము నీ మనసు చల్లనా నీ ప్రేమ మధురము నీ మనసు చల్లనా నా తలంపుల కంటే నీ తలంపులుత్తమము నేనడిగిన వాటి కంటే నీవిచ్చుట శ్రేష్టము నా తలంపుల కంటే నీ తలంపులుత్తమము నేనడిగిన వాటి కంటే నీవిచ్చుట శ్రేష్టము విడువను ఎడబాయను నీతో స్నేహము చేసి నీకు మార్గము చూపి నిన్ను ఉద్ధరించెదనని వాగ్దానము చేసితివి నువ్వు మాట ఇచ్చి తప్పుకోవు దేవా నీవు తలచుకుంటే జరుగుతుంది ప్రభువా నీవు మాట ఇచ్చి తప్పుకోవు దేవా నీవు తలచుకుంటే జరుగుతుంది ప్రభువా నీ ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చి వారికందరికీ ఆయన కేడము యెహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ హల్లెలూయా అందరు బిగ్గరగా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా నేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతుకాలేనయ్యా బ్రతుకాలేనయ్యా నా పూజార్హుడా అందరం కలిసి పూజార్హుడవైన నిన్నే నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే అందరు ఎలుగెత్తి పాడదాం నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా ప్రియుడా ఆచు
తోడువారు లేక భారమైతిని, ఒంటరినై తోడులే లేక తండ్రి తండ్రి నీ తోడు లేక మోడునైతిని, చిగురించి తిని నీ తోడు దొరికాక ఎవ్వరు నాకు లేరయ్యా, ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే 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 నా సర్వము, నీవే నీవే నన్ను కన్న తండ్రి, శత్రువుల చేతులలో అనేకులు ఈరోజు ప్రశ్న లేకపోతే టైటిల్ ఏంటంటే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అనండి. ఇంకా కొంచెం గట్టిగా వస్తే బాగుంటుంది అందరూ. రైట్. ఎవరన్నా మీకు ఈ ప్రశ్నలు వేసిరనుకో, యేసు ప్రభు మేము ఎందుకు నమ్ముకోవాలరా, ఎందుకు చెప్తున్నారా మీరు మాకు యేసు ప్రభు గురించి అంటే వాళ్ళకి ఎవరని చెప్పండి, అర్థమవుతుంది బాగా. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. అమ్మో, ఉపవాసాలు ఉన్నట్టుగా 3 రోజులు బయటికి వెళ్తలేవు స్వరాలు. మళ్ళీ ఒకసారి ఇదే ముందలు వస్తే నీకు నాకు పంచాయతీ ఎక్కడిది. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి. ఇప్పుడు చదవండి. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అవుదురు. కింద దుష్టులు దుష్కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహించడు. చాలండి చాలండి చాలండి. ఈ వాక్యం మీదనే ఈరోజు ప్రసంగం అంతా ఉంటుంది. జాగ్రత్తగా గమనిద్దాం. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి, ఆయన నమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏంది. ఈరోజు ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా 2 విధాలుగా వర్తమానాన్ని మనం విందాం. ఇక్కడ ఏమంటుందంటే ఇది దానియేలు గ్రంథకర్త రాసినటువంటి దర్శనాలు చూసినటువంటి ఒక సత్యవాక్యం. దేవుని బిడ్డలారా, ఇవి యేసుక్రీస్తు వచ్చిపోయిన తర్వాత యేసుప్రభు రాకడ అంతం వరకు జరిగేటువంటి ఒక ప్రాసెస్ని ముందుగానే తెలియజేస్తుండు. ఆయన మొత్తం భవిష్యత్తు అంతా కూడా ఎరిగిన వాడై, గ్రహించిన వాడై, దేవుడు అతనికి ఇచ్చిన వివేచన చేత, ఆత్మ బలము చేత ఆయన ఒక హెడ్డింగ్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక ఏమన్నాడు, ఆన్సర్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏం జరుగుతుందంటే అనేకులు తమ్మును ఏం చేసుకుంటారంట, శుద్ధిపరుచుకుంటారు. ఏం పరుచుకుంటారు? శుద్ధిపరుచుకుంటారు. యేసుప్రభు దగ్గరికి వచ్చే దేనికోసం అంటే శుద్ధి చేసుకోవడానికి. హల్లెలూయా. నీ దేహము శుద్ధి కావాలంటే ఏం వాడతావు? ఏమ్మ తానాలు చేసి రావట్లేరా? సబ్బు లేకపోతే గబ్బు, సబ్బు లేకపోతే గబ్బు. ఒంటిని శుద్ధి చేయడానికి సబ్బు వాడుతున్నాం, మరి తలను శుద్ధి చేయడానికి షాంపును వాడుతున్నాం, బట్టలు శుద్ధి చేయడానికి, ఇల్లు శుద్ధి చేయడానికి, బండ్లు శుద్ధి చేయడానికి అన్ని శుద్ధి చేస్తున్నాం కదా. మరి మనిషి ఎట్లా శుద్ధి అవుతాడు? ఏమండి, మనిషి ఎట్లా శుద్ధుడవుతాడు, ఎట్లా పవిత్రుడవుతాడు? అందుకే ఆదికాండంలో ప్రభు ఏమన్నా తెలిసిన, దేవుడు పుట్టించినప్పుడు అంట అందరూ యథార్థంగా పుట్టిర్రంట. దేవునికి స్తోత్రం. చిన్న బాబుని మనం చూస్తే వాడికి ఏమన్నా తెలుసా అండి? వాడికి అబద్ధాలు తెలుసా, బూతు మాటలు తెలుసా, శాపనార్థాలు తెలుసా? ఏమండి, పాప సంబంధమైన ఆలోచనలు ఏమైనా తెలుసా, కోరికలు ఏమైనా తెలుసా? వాడికి ఏం తెలుసు? చాలా శుద్ధమైన హృదయం కదా. మనం నవ్వితే ఇట్లా పనులే లేనట్టుంది మీకు, పాపం భయపడతారు. నవ్వితే ఎంత బాగా అందిస్తుండ్రు వెనక కూర్చొని. ఏమైందమ్మా మీకు? నవ్వితే, కసిరిస్తే, ఈ 2 తప్ప వానికి ఏం తెలవదు. మరి మనకు అన్నీ తెలుసు. స్తోత్రం. ఏడ నొక్కాలనో ఏడ తొక్కాలనో మనకు అన్నీ తెలుసు.
నాకు కూడా అన్నీ తెలుసు. వాక్యం చెప్తా కానీ ఎవరేం చేస్తారో కూడా నాకు తెలుసు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు తిక్కలోడు అనుకున్నటోళ్ళే వాళ్ళు తిక్కలోళ్ళు, పెద్ద తిక్కలోళ్ళు వాళ్ళు. ఎందుకంటే దేవుణ్ణి సేవ చేసే సేవకునికి దేవుడు అన్నీ తెలియజేస్తాడు. దాన్ని వివేచన అంటారు. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. నాకు బహిరంగంగా తెలవకపోతే ప్రార్థన ద్వారా, దర్శనం ద్వారా కూడా దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. భౌతికంగా ఈ కళ్ళు ముయ్యగలగొచ్చేమో కానీ ఆత్మ సంబంధమైన కళ్ళను ఎవడు ముయ్యలేడు. అన్నీ తెలుస్తాయి. కానీ పౌలు గారు అన్నట్టుగా మాకు అన్నీ తెలిసినను తెలియని వారమైనట్టుగా ఉన్నాము. దేవునికి స్తోత్రమా. 2 చేతులు పైకెత్తి చెప్తామా. ఆశ గారు తెలవదు అనుకోకండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ చిన్న పిల్లగాడు ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు, ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు. కల్మషమే కానీ, కలంకములే కానీ, రాగద్వేషాలే కానీ, కోపతాపాలే కానీ, పగలు ప్రతీకారాలే కానీ ఏది ఆ చిన్నపిల్లలలో కనపడదు. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుప్రభు ఏమన్నా తెలిసిన, ఈ చిన్నపిల్లల లాంటి హృదయం కలిగిన వాళ్ళదే పరలోక రాజ్యం. చప్పరుడు ప్రభుని కనపరచు. హల్లెలూయా. దానియేలు గ్రంథకర్త చెప్తున్నాడు, అనేకులు తమను శుద్ధి చేసుకొందురు. మన మందిరానికి వచ్చేది శుద్ధి చేసుకోవడానికి, హల్లెలూయా, పవిత్రపరుచుకోవడానికి, పరిశుద్ధపరుచుకోవడానికి. మన ఆలోచనలు కానీ, మన మనసు కానీ, మన హృదయం కానీ, మన ఆత్మ కానీ, మన దేహం కానీ ఇవన్నిటినీ శుద్ధి చేసుకోవడానికి మనము యేసు ప్రభుని నమ్ముకుంటున్నాం. ఆమేన్. స్తోత్రం చెప్తావా గట్టికోసారి. కరిగట్టు చేస్తాయి ట్రాక్టర్లు, బాగా బురద పడతాయి. పని అయిపోయే లోపల బాగా బురద పడితే అవి సర్వీసింగ్ సెంటర్కి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయండి? సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే ఆ సర్వీసింగ్ సెంటర్ ఏం చేస్తాడంటే దాన్ని మొత్తం వాటర్ కొట్టేసి, తర్వాత షాంపూ కొట్టేసి, తర్వాత మళ్ళీ వాటర్ కొట్టేసి ఫ్రెష్గా దాన్ని తయారు చేసి పంపిస్తాడు. దేవునికి స్తోత్రమా. మనం కూడా ఆడికొచ్చినో తెలిసిన మనుషులను సర్వీసింగ్ చేసేటువంటి దేవుని సన్నిధికి వచ్చినాం. చప్పటి కొట్టుకోసారి. హల్లెలూయా. బండి కొనేటప్పుడు చెప్తారు తల్లిదండ్రులు పిల్లలకి, రేయ్ బండి కొనిపిస్తున్నా కానీ జాగ్రత్తగా వాడుకో, దుమ్ము పడకుండా వాడుకో, అవునా, ఎండ తగలకుండా వాడుకో. ఎంత కాపాడుకుంటే అన్ని ఎక్కువ రోజులు వస్తుంది. పక్కలో షేకండి చెప్పండి. ఇప్పుడు అదే నోటితోటి చెప్పండి పట్టుకొని, నిన్నెంత కాపాడుకుంటే అన్ని రోజులు బతుకుతావని చెప్పండి. ఇక నా ఇష్టం అంటావు చూసినావా, ఆయన ఇష్టమే. హలో, కొంతమంది ఎట్లుంటారు, నా ఇష్టం నువ్వు నాకు చెప్పేది ఏంది అంటారు. నీ ఇష్టం అనుకున్న వాళ్ళకి నీ ఇష్టం లెక్కనే అవుతుంది. దేవుని బిడ్డలారా, అనేకులు శుద్ధి చేసుకుందరు. రెండోది ఏంటంటే ప్రకాశమానులు అనండి. శుద్ధి చేయకుండా ప్రకాశవంతమైన జీవితం ఉండదండి, ఉండదు కదా. మంచిగా మోకాలు సబ్బు పెట్టి కడిగితే ఎంత బాగున్నాయి మీ మోకాలు. ఊరికి పోయో లేకపోతే పొద్దున్నే లేవగానే 2-3 రోజులు ముఖం కడకపోతే సబ్బు పెట్టి ముఖం ఎట్టుంటుంది, జిడ్డు జిడ్డు సొడబుద్ధి అవుతుందా. ఇక ఫంక్షన్ పోతోళ్ళు అయితే చెప్పతరం పడదు. పొద్దుదాం స్థానానికి గదికి పోతే మధ్యాహ్నం దాకా ఏసు రక్తమే చేయ మంచిగా తయారవుతానికి. మళ్ళీ మధ్యాహ్నం నుంచి 2-3 గంటలు మళ్ళీ అద్దం కాడ. ఎందుకని? మెరవాలి. ఎట్లుండాలి? మెరవాలి, మెరుపు మెరవాలన్నట్టుగా తయారవుతూ ఉంటారు. మంచిదే. పక్కలో చెప్పండి, నువ్వు శుద్ధి చేయబడితేనే ప్రకాశిస్తావని చెప్పండి. ఏం చేయబడితే? శుద్ధి చేయబడితేనే ప్రకాశించబడతావు. మూడోది ఏంటంటే నిర్మలులు అనండి. వీళ్ళు ఎవరంటే శుద్ధి చేయబడినటువంటి వ్యక్తులు. నాలుగోది ఏంటంటే దుష్టులు అనండి. నాలుగోరు ఎవరు? రైట్. ఇప్పుడు ఈ 3, ఈ 4 చెప్పేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. మీ మనసు కానీ అటు ఇటు పోయిందా, మీ ఆలోచన అటు ఇటు పోయిందా, మీ సూపులు అటు ఇటు పోయినాయా, మీ తలకాయలు అటు ఇటు పోయినాయా, మీకు వాక్యం అర్థం కాదు. దేవుని స్తోత్రం. పోయిన వారం చాలా మంచి వర్తమానం విన్నారు కదా. బువ్వే లేనోనికి, యేసపుకి ఏం లేదు,
అన్నమే పెట్టలే అన్నలు కదా, నేను మర్చిపోయాను. కానీ అన్నమే లేనోనికి దేశానికి అన్నం పెట్టేటట్టుగా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి, హల్లెలూయా. అందుకే వారం వారం పరిశుద్ధాత్మ దేవుడు మీకు బలమైన ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. అందుకని వారం వారం తప్పనిసరిగా దైవ వర్తమానాలు ఎప్పుడైతే మీరు వింటారో అప్పుడు మీరు ఆత్మీయంగా బలపడతారు. రెండోది, ఆటోమేటిక్గా ఆర్థికంగా కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఒట్టి చేతులతో దేవుడు పంపడు. స్తోత్రం చేద్దామా గట్టికోసారి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటంటే శుద్ధి చేసుకుందురు అన్నాడు కదా. ఏం చేసుకుంటారంట? యేసు ప్రభు ఏం చెప్పిండో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. బైబిల్ తీయాలి మీరు కూడా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏ శుద్ధి అండి? ఏ శుద్ధి అండి? అందరం పై రూపం చూస్తాం. ఈరోజు తెల్ల బట్టలు వేసుకుంటే తెల్ల బట్టలు కనపడతాయి, ఎర్ర బట్టలు వేసుకుంటే ఎర్ర బట్టలు కనపడతాయి. అవునా? మీ పక్క వాళ్ళని చూడండి, ఏ బట్టలు కట్టుకొని వచ్చిర్రో అయ్యే కనపడుతున్నాయి, ఇంకేమైనా తేడా కనపడుతున్నాయా? మాట్లాడరే. ఏది వేసుకుంటే అదే కనపడుతుంది. ఇది భౌతికమైంది. హృదయము అందరికీ కనపడదు. అది ఎవరికి కనపడుతుంది అంటే సృష్టికర్త అయిన దేవునికి కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు విషయంలో ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నరుడు పైవేషాన్ని చూస్తాడు కానీ నేను హృదయాన్ని చూసే దేవుడను. స్తోత్రం చెప్పగట్టుకోసారి. ఈ హృదయం అన్నది చాలా విలువైందండి, చాలా విలువైంది. నేను ఆ మాట చెప్పనా? నీ హృదయంలో ఏముంటుందో నోరు అదే మాట్లాడుతుందంట. నీ హృదయంలో ఏముంటుందో నువ్వు జీవితంలో అదే చేస్తావు. ఎవరు చెప్పింది తినవు, ఎవరు చెప్పింది చేయవు. నీ హృదయంలో ఏముంటుందో ఏమనుకుంటావో అదే చేస్తావు. అందుకని దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు చెప్పాలా చెప్పండి. ఏ శుద్ధి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నావా? నీ హృదయంలో ఏముందో ఆలోచిస్తున్నావా? పనికి మాలిన చెత్త చెదారాలపు ఆలోచనలు ఉన్నాయా? లోక సంబంధమైన కోరికలతో నింపబడి ఉందా నీ హృదయం? నీ హృదయం ఎట్టుందో ఒకసారి చూసుకో. నీ హృదయం బాగుంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఆమేన్. స్తోత్రం చెప్పు గట్టికోసారి. అందుకని సామెతల గ్రంథంలో ప్రభు ఏమన్నా తెలిసిన, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని నాకు ఇమ్ము. ఎవరైతే దేవునికి హృదయాన్ని ఇస్తారో వారి హృదయంలో దేవుడు నివాసం ఉంటాడు, ఆయన మాటలు పెడతాడు. ఆ హృదయాన్ని, ఆ మనిషిని దేవుడు నడిపిస్తాడు. స్తోత్రం చెప్తామా గట్టికోసారి. నీ హృదయంలో దేవుడు లేకపోతే, నీ హృదయంలో దెయ్యాలుంటే, నీ హృదయంలో చెడు కోరికలుంటే, నీ హృదయంలో పాపిష్టి తలంపులుంటే నీ జీవితాన్ని చెడు వైపేగా నడిపించేది. అందుకే ప్రభు చక్కటి ప్రసంగం చేస్తూ లక్షలాది మంది కొండ మీద చేసిన ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయం బాగుంటే నీ నోరు బాగుంటుంది, నీ నోరు బాగుంటే నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం బాగుంటే అనేకులకు దీవెనకరంగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఈరోజు యవ్వనస్తుల హృదయాలు ఏమైపోయినాయండి? చెడిపోయినాయి, పాడైపోయినాయి, చెదలు పట్టిపోయినాయి, తుప్పు పట్టిపోయినాయి. అనేక మంది పిల్లలని పాడు చేస్తూ ఉన్నారు. అందుకే యవనస్తులు ఎట్లా బాగా అవుతారో తెలిసిన చూడండి. ఆ కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో, 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడక అంటే వారి జీవితాన్ని శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టియే కదా. చాలండి. దేవునికి స్తోత్రం. యవనస్తులు బాగుపడడానికి వాక్యమే ఆధారం. అర్థమవుతుందా? అమ్మ నాన్న చెప్తే వినరాళ్ళు,
ఎవరు చెప్పినా వినరు. కానీ ఏ యవనస్తులైతే వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంది. ఆమేన్. వాక్యము గద్దిస్తుంది, వాక్యము సరిచేస్తుంది. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్యము నీ హృదయంలో ఉంటే పాపం నీ జీవితంలోకి రాదు. స్తోత్రం చెప్పు గట్టికోసారి. వాక్యము జీవము కలిగింది, మాట్లాడుతుంది, సరిచేస్తుంది, గద్దిస్తుంది. అందుకని చాలామంది జీవితాల్లో వాక్యం లేక, చదవక, రెండోది వినక వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్లో వేసి కొడితే హృదయం మారుతుందా? మారదు. నా హృదయం మారాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. తొందరగా. చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి జరగడమే కాదు, భౌతికమైన శుద్ధి కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం ఏంటంటే కుష్టు రోగం. అది తెల్లగా పుడుతుంది, తెల్లగా పుట్టి ఒళ్ళంతా పుడుతుంది. భయంకరమైన పగుళ్ళు, భయంకరమైన దుర్వాసన, రక్తము చీము మిళితమై కారుతూ ఉంటుంది. దానితో ఇన్ఫెక్షన్ అవుతుందని డాక్టర్లు ఏలు కట్ చేస్తూ ఉంటారు. అది భయంకరమైన రోగము. క్యాన్సర్ కంటే భయంకరమైన రోగం ఏంటంటే కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం కలిగిన వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుండ, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను బాగు చేయాలని నువ్వు అనుకుంటే నన్ను బాగు చేయి నాయన అంటే యేసుప్రభు అన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మన్నాడు. దేవుని స్తోత్రం. నోటి మాటతో కుష్ఠరోగిని బాగు చేసిండు ఆయన. కొట్టు చప్పట్లు. అదే డాక్టర్ దగ్గరికి పోతే రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష, స్కానింగ్, ఎంఆర్ఐ, ఇంకేంటంటే రకరకాల పరీక్షలు, టెస్టులు, వీటికే 4 రోజులు పడుతుంది. కానీ ఒకటే మాటతోడు బాగు చేసిండు ఆయన. స్తోత్రం. హృదయాలు బాగు చేయడమే కాదు, శరీరాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. విన్నారండి? మనం ఆత్మీయంగా బాగుపడాలి, భౌతికంగా కూడా మనం బాగుపడాలి. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగిని ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. చెయ్యి ఇట్లా పెట్టకు, మౌనంగా ఆట పెట్టదు. ఓకే, రైట్. మిమ్మల్ని కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామా గట్టికోసారి. ఏం చేసుకోమంటున్నాను? శుద్ధి చేసుకోనండి. అమ్మా, అయ్యా ఏం చేసుకోవాలంట? ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోవాలి. నెహ్రూ గారికి కారు డ్రైవర్ ఒక యవనస్తుడు, వాడు తిరిగి ఈ సాక్సులు మార్చుకోవడం మర్చిపోయాడు. ఎలక తెచ్చిన వాసన వచ్చినాయి సాక్సులు. ఇక పోతా ఉంటే ఊరు పోతా ఉంటే వాసన వస్తుంది బాగా. డ్రైవర్ కారు మొత్తం ఏమో సచ్చినట్టుంది చూడంటే మొత్తం దోలాడితే ఏం దొరకలే. సార్ మొత్తం దోలాడినా, సర్వీసింగ్ చేయించినా కూడా ఏం దొరకలేదు, కానీ వాసన పోతలేదు ఏందని చెప్పి అప్పుడు ఆయన తెలివి కలవాడు కాబట్టి నీ కాళ్ళ సాక్సులు మార్చుకున్నావా అని అడిగినట్ట. అప్పుడు తీసి చూస్తే ఏముంది? సాక్షులకు వాసన ఎక్కువైపోయింది. దీనివల్లనే వాసన వస్తుంది, దీన్ని తీసి అని చెప్పిండంట. ఈడేం చేసినట్టు తీసి ఈడేస్తాను జేబులు వేసుకున్నట్ట. ఎలా వేసుకున్నాండి? జేబులు వేసుకుండు, అయినా వాసన వస్తుంది. అరే సాక్షులు తీశాడు కదా, వాసన ఎట్ట వస్తుంది అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన కాలు చూసుకున్నట్టు, ఆయన మంచి ఫ్రెష్గా ఉన్నాయి సాక్షులు. చరసేపు ఆయనకు అడిగినట్ట, డ్రైవర్ సాక్షులు ఏడున్నాయి, ఏడేసినావాడంట. ఏడేం సార్ జేబులనే ఉన్నాయి అన్నాడు. ఏడున్నాయండి? కొంతమంది తీసేసినట్టుగా చేస్తారు కానీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు వాటిని. హల్లెలూయా. ఓ పెద్ద ఆయన బాప్తీసం తీసుకుంటానికి ఇష్టపడాడంట.
పాస్టర్ గారు తొట్టిలో తీసుకుపోయాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నన్ను బాప్తిసం ఇస్తున్న నా కుమారుడు అని చెప్పి ఈ చెయ్యి పట్టుకొని ముంచుతాం కదా ఇట్లా నీటిలోకి. అప్పుడు ఈ చెయ్యి ముంచితే మునగదే, ఎంత గుంజినా మునుగుతలేదంట. ఈ బాడంతా మునుగుతుంది కానీ చెయ్యి మాత్రం మునుగుతలేదు. ఏందా ఆ చెయ్యి ముంచుతలేవు, చెయ్యి కిందికి రాణిస్తలేవు అంటే, ఈ చేతికి బాప్తిసం ఇస్తే రేపటి నుంచి సుట్టెట్ట తాగాలి. ఏం తాగాలి మాట్లాడరే? సుట్ట కోసం ఈ చేతిని వదిలేసిందంట. అట్లా కాదు, దేవుడు అంటుండు. మళ్ళీ ఒకసారి చదువు మా మాట. మిమ్మలను కడుక్కొనండి, శుద్ధి చేసుకోనండి, దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోనండి. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవాలి మనము? శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలా మీరు చెప్పండి. ఏదైనా మనం కొనడానికి పోతే వస్తువులు, ఒక గిన్నెలు కొనుక్కోవాలనుకోండి, గిన్నెలు కొనాలనుకోండి, కొత్త ఆటిని కొంటామా పాత ఆటిని కొంటామా? ఆడోళ్ళు చెప్పాలి గట్టికోసారి, ఎందుకంటే ఈ బేరం మీదే కాబట్టి. అమ్మా, మీ ఆయన పాత తెస్తే ఏం చేస్తావు? తీసి అటు మళ్ళీ తలకాయ కొరికి వేస్తావు కాదు. పాత ఎవరన్నా ఇష్టపడతారా మీరు? ఏం తెచ్చుకుంటాం? కొత్త. ఇంకా మళ్ళా అమ్మలక్కలు అయితే ఇంకొక అడుగు ముందే వేసి, ఇది ఏ రకం క్వాలిటీ, ఇది పాతది ఏమైనా పాలిష్ చేసిర్రా, అయితే ఒరిజినలేనా, అవునా, అవసరమైతే ఇంకేమైనా చింతపండ్లు పెట్టి ఏదో రకాల ప్రయోగాలు చేసి ఇది మంచిది పర్ఫెక్ట్ అన్నప్పుడు కొనుక్కుంటారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మరి దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే, దేవునికి మనం నచ్చాలంటే మనం ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏం చేయబడాలి చెప్పండి? శుద్ధి చేసుకోనండి, కడుక్కోనండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా. దేవునికి అన్నీ కనపడతాయి. పక్కల శేఖండి చెప్పండి. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. హల్లెలూయా. మనం దేనైతే కలిగి ఉంటామో అదే మన వెంట వస్తుంది, అదే మన వెంట వస్తుంది. అందుకే అంటారు, చచ్చిపోయినప్పుడు రెండే వస్తాయి అంట. ఒకటి మంచి, మాట్లాడరే, మంచి, చెడు. ఇప్పుడు చెడుని ఏం చేయాలా? మనం కడిగేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను నువ్వు కడుక్కో. దేవుడు చూస్తున్నాడు. దేవుని ఉగ్రతకు సోటియక ముందుకి కడుక్కో. దేవుని కోపం నీ మీద పడక ముందుకే కడుక్కో. ఆయన కోపానికి ఎవడు తట్టుకోలేడు. ఇంకో మాట, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. 23వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో సోంపులో ఇరవై 23-25 వచ్చిన కాదు కదా, ఆ కిందికి వెళ్ళిపోయింది అన్నమాట. శాస్త్రులారా అమ్మా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అది లోపట చదువు లోపట దోపుతోను. చాలండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏది చెప్పినా చక్కటి ఉపమానాలతో చెప్తాడు. అమ్మా, పొద్దున్నే లేవంగానే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ అట చూస్తారు ఏదమ్మా, ఓహో వాళ్ళని అడగాలనా? మీరు చేస్తలేరు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని అడగాలనా? ఏమయ్యా పొద్దున్న మీరు లేవంగానే ఆకిలి అనండి, గిన్నెలు కూడానా? అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఈ డ్యూటీ మాది కాదు పాస్టర్ గారు అన్నట్టుగా వాళ్ళు మౌనంగా అయిపోయారు. ఆ పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? ఊకుతారు కదా.
చెప్పండి అమ్మా. ఊకి తర్వాత షాంపేసి తర్వాత అంట్లు, మన భాష ఆడదాం పట్టరాదు, అంట్లు. రైట్. ఇప్పుడు అంట్ల దాకా వచ్చి ఆగండి. ఇప్పుడు మీరు చెప్పండి, లోపల కడుగుతారా బయట కడుగుతారా? బయట అన్ను లోపల కడగరన్నమాట. మరి అదే కదా నేను అడిగేది. లోపట బయట కడుగుతాం శుభ్రంగా మనమైతే. యేసుప్రభు వాళ్ళని చూసి ఏమంటో తెలిసిన, ఒరే బాబు మీరు పైన కడుక్కుంటారు, బాగా ఏం చేసుకుంటారు, మంచిగా తెల్ల బట్టలు వేసుకుర్రు, పెద్ద బైబుల్ పెట్టిర్రు, అవునా, మంచిగా టోపీ పెట్టుకుర్రు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోపల మొత్తం చెడిపోయిందిరా బాబు. దేవుని స్తోత్రం. వాళ్ళకి చెప్పడానికి గిన్నెలు వాడిండు అనమాట. ఏం వాడిండు? బయట ఎవరన్నా కుక్క వస్తుంది చూడండి, అన్న సరవలు ఉన్నాయి బయట. ఇంకమైంది. హృదయము అందరికీ కనపడదు. అది ఎవరికి కనపడుతుంది అంటే సృష్టికర్త అయిన దేవుని కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దావీదు విషయంలో ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నరుడు పైవేషాన్ని చూస్తాడు కానీ నేను హృదయాన్ని చూసే దేవుడను. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. ఈ హృదయం అన్నది చాలా విలువైందండి, చాలా విలువైంది. నేను మాట చెప్పనా, నీ హృదయంలో ఏముంటుందో నోరు అదే మాట్లాడుతుందంట. నీ హృదయంలో ఏముంటుందో నువ్వు జీవితంలో అదే చేస్తావు. ఎవరు చెప్పింది వినవు, ఎవరు చెప్పింది చేయవు. నీ హృదయంలో ఏముంటుందో ఏమనుకుంటావో అదే చేస్తావు. అందుకని దేవుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు చెప్పాలా చెప్పండి, ఏ శుద్ధి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నావా? నీ హృదయంలో ఏముందో ఆలోచిస్తున్నావా? పనికి మాని చెత్త చెదారాలపు ఆలోచనలు ఉన్నాయా? లోక సంబంధమైన కోరికలతో నింపబడి ఉందా నీ హృదయం? నీ హృదయం ఎట్టుందో ఒకసారి చూసుకో. నీ హృదయం బాగుంటే నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఆమేన్. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. అందుకని సామెతల గ్రంథంలో ప్రభు ఏమన్నా తెలిసిన, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని నాకు ఇమ్ము. ఎవరైతే దేవునికి హృదయాన్ని ఇస్తారో వారి హృదయంలో దేవుడు నివాసం ఉంటాడు, ఆయన మాటలు పెడతాడు. ఆ హృదయాన్ని, ఆ మనిషిని దేవుడు నడిపిస్తాడు. స్తోత్రం చెప్తామా గెట్టుకోసారి. నీ హృదయంలో దేవుడు లేకపోతే, నీ హృదయంలో దెయ్యాలుంటే, నీ హృదయంలో చెడు కోరికలుంటే, నీ హృదయంలో పాపిష్టి తలంపులుంటే నీ జీవితాన్ని చెడు వైపేగా నడిపించేది. అందుకే ప్రభు చక్కటి ప్రసంగం చేస్తూ లక్షలాది మంది కొండ మీద చేసిన ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయం బాగుంటే నీ నోరు బాగుంటుంది, నీ నోరు బాగుంటే నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం బాగుంటే అనేకులకు దీవెనకరంగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఈరోజు యవ్వనస్తుల హృదయాలు ఏమైపోయినాయండి? చెడిపోయినాయి, పాడైపోయినాయి, చెదలు పట్టిపోయినాయి, తుప్పు పట్టిపోయినాయి. అనేక మంది పిల్లలని పాడు చేస్తూ ఉన్నారు. అందుకే యవనస్తులు ఎట్లా బాగా అవుతారో తెలిసిన, చూడండి ఆ కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో, 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడక అంటే వారి జీవితాన్ని శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టియే కదా. చాలండి. దేవునికి స్తోత్రం. యవనస్తులు బాగుపడడానికి వాక్యమే ఆధారం. అర్థమవుతుందా? అమ్మ నాన్న చెప్తే వినరాళ్ళు, ఎవరు చెప్పినా వినరు. కానీ ఏ యవనస్తులైతే వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంది. ఆమేన్. వాక్యము గద్దిస్తుంది, వాక్యము సరిచేస్తుంది. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్యము నీ హృదయంలో ఉంటే పాపం నీ జీవితంలోకి రాదు. స్తోత్రం చెప్పు గెట్టుకోసారి. వాక్యము జీవము కలిగింది, మాట్లాడుతుంది, సరిచేస్తుంది, గద్దిస్తుంది.
అందుకని చాలామంది జీవితాల్లో వాక్యం లేక, చదవక, రెండోది వినక వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్లో వేసి కొడితే హృదయం మారుతుందా? మారదు. నా హృదయం మారాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. తొందరగా. చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి జరగడమే కాదు, భౌతికమైన శుద్ధి కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం ఏంటంటే కుష్టు రోగం. అది తెల్లగా పుడుతుంది, తెల్లగా పుట్టి ఒళ్ళంతా పుడుతుంది. భయంకరమైన పగుళ్ళు, భయంకరమైన దుర్వాసన, రక్తము చీము మిళితమై కారుతూ ఉంటుంది. దానితో ఇన్ఫెక్షన్ అవుతుందని డాక్టర్లు ఏలు కట్ చేస్తూ ఉంటారు. అతి భయంకరమైన రోగము. క్యాన్సర్ కంటే భయంకరమైన రోగం ఏంటంటే కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం కలిగిన వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుండ, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను బాగు చేయాలని నువ్వు అనుకుంటే నన్ను బాగు చేయి నాయన అంటే, యేసుప్రభు అన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మ అన్నాడు. దేవుని స్తోత్రం. నోటి మాటతో కుష్ఠరోగిని బాగు చేసిండు ఆయన. కొట్టు చప్పట్లు. అదే డాక్టర్ దగ్గరికి పోతే రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష, స్కానింగ్, ఎంఆర్ఐ, ఇంకేంటంటే రకరకాల పరీక్షలు, టెస్టులు, వీటికే 4 రోజులు పడుతుంది. కానీ ఒకటే మాటతోడు బాగు చేసిండు ఆయన. స్తోత్రం. హృదయాలు బాగు చేయడమే కాదు, శరీరాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. విన్నారండి? మనం ఆత్మీయంగా బాగుపడాలి, భౌతికంగా కూడా మనం బాగుపడాలి. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగిని ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. చెయ్యి ఇట్లా పెట్టకు, మౌనంగా ఆట పెట్టదు. ఓకే, రైట్. మిమ్మల్ని కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. దేవునికి స్తోత్రం. హలో చూద్దామా గట్టుకోసారి. ఏం చేసుకోమంటున్నాను? శుద్ధి చేసుకోనండి. అమ్మా, అయ్యా ఏం చేసుకోవాలంట? ఎవరు చేసుకోవాలి? మనం చేసుకోవాలి. నెహ్రూ గారికి కారు డ్రైవర్ ఒక యవనస్తుడు, వాడు తిరిగి ఈ సాక్సులు మార్చుకోవడం మర్చిపోయాడు. ఎలక తెచ్చిన వాసన వచ్చినాయి సాక్సులు. ఇక పోతా ఉంటే ఊరు పోతా ఉంటే వాసన వస్తుంది బాగా. డ్రైవర్ కారు మొత్తం ఏమో చచ్చినట్టుంది చూడంటే మొత్తం దోలాడితే ఏం దొరకలే. సార్ మొత్తం దోలాడినా, సర్వీసింగ్ చేయించిన కూడా ఏం దొరకలేదు, కానీ వాసన పోతలేదు ఏందని చెప్పి అప్పుడు ఆయన తెలివి కల్లోడు కాబట్టి, నీ కాళ్ళ సాక్సులు మార్చుకున్నావా అని అడిగినట్ట. అప్పుడు తీసి చూస్తే ఏముంది? సాక్షులకు వాసన ఎక్కువైపోయింది. దీనివల్లనే వాసన వస్తుంది, దీన్ని తీసి అని చెప్పిండంట ఆయన. ఈడేం చేసినట్టు తీసి ఈడేస్తాను జేబులు వేసుకున్నాంట. ఎలా వేసుకున్నాండి? జేబులు వేసుకుండు, అయినా వాసన వస్తుంది. అరే సాక్షులు తీశాడు కదా, వాసన ఎట్ట వస్తుంది అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన కాలు చూసుకున్నట్టు, ఆయన మంచి ఫ్రెష్గా ఉన్నాయి సాక్షులు. చరసేపు ఆయనకు అడిగినట్ట, డ్రైవర్ సాక్షులు ఏడున్నాయి, ఏడేసినావాడంట. ఏడేం సార్ జేబులనే ఉన్నాయి అన్నాడంట. ఏడున్నాయండి? కొంతమంది తీసేసినట్టుగా చేస్తారు కానీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు వాటిని. హల్లెలూయా. ఓ పెద్ద ఆయన బాప్తీసం తీసుకుంటానికి ఇష్టపడాడంట. పాస్టర్ గారు తొట్టిలో తీసుకుపోయాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నన్ను బాప్తీసం ఇస్తున్నా నా కుమారుడు అని చెప్పి ఈ చెయ్యి పట్టుకొని ముంచుతాం కదా ఇట్లా నీటిలోకి. అప్పుడు ఈ చెయ్యి ముంచితే మునగదే, ఎంత గుంజినా మునుగుతలేదంట. ఈ బాడంతా మునుగుతుంది కానీ చెయ్యి మాత్రం మునుగుతలేదు. ఏందయ్యా చెయ్యి ముంచుతలేవు, చెయ్యి కిందికి రాణిస్తలేవు అంటే, ఈ చేతికి బాప్తీసం ఇస్తే రేపటి నుంచి సుట్టెట్ట తాగాలి. ఏం తాగాలి? మాట్లాడరే. సుట్ట కోసం ఈ చేతిని వదిలేసిందంట. అట్లా కాదు, దేవుడు అంటుండు. మళ్ళీ ఒకసారి చదువు మా మాట.
మిమ్ములను కడుక్కొనండి, శుద్ధి చేసుకొనండి. దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోనండి. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవాలి? మనము శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మీరు చెప్పండి. ఏదైనా మనం కొనడానికి పోతే వస్తువులు, ఒక గిన్నెలు కొనుక్కోవాలనుకోండి, గిన్నెలు కొనాలనుకోండి, కొత్త ఆటిని కొంటామా, పాత ఆటిని కొంటామా? ఆడోళ్ళు చెప్పాలి గట్టికోసారి, ఎందుకంటే ఈ బేరం మీదే కాబట్టి. అమ్మా, మీ ఆయన పాత తెస్తే ఏం చేస్తావు? తీసి అటు మళ్ళీ తలకాయ కొరికి వేస్తావు కాదు. పాత ఎవరన్నా ఇష్టపడతారా మీరు? ఏం తెచ్చుకుంటాం? కొత్త. ఇంకా మళ్ళా అమ్మలక్కలు అయితే ఇంకొక అడుగు ముందే వేసి, ఇది ఏ రకం క్వాలిటీ, ఇది పాతది ఏమైనా పాలిష్ చేసిర్రా, అయితే ఒరిజినలేనా, అవునా, అవసరమైతే ఇంకేమైనా చింతపండ్లు పెట్టి ఏదో రకాల ప్రయోగాలు చేసి ఇది మంచిది పర్ఫెక్ట్ అన్నప్పుడు కొనుక్కుంటారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మరి దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే, దేవునికి మనం నచ్చాలంటే మనం ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏం చేయబడాలి చెప్పండి? శుద్ధి చేసుకోనండి, కడుక్కోనండి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా. దేవునికి అన్నీ కనపడతాయి. పక్కల శేఖండి చెప్పండి. చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడయ్యా, లెక్క అడుగుతాడయ్యా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. హల్లెలూయా. మనం దేనైతే కలిగి ఉంటామో అదే మన వెంట వస్తుంది, అదే మన వెంట వస్తుంది. అందుకే అంటారు, చచ్చిపోయినప్పుడు రెండే వస్తాయంట. ఒకటి మంచి, మాట్లాడరే, మంచి, చెడు. ఇప్పుడు చెడుని ఏం చేయాలా? మనం కడిగేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను నువ్వు కడుక్కో. దేవుడు చూస్తున్నాడు. దేవుని ఉగ్రతకు సోటియక ముందుకి కడుక్కో. దేవుని కోపం నీ మీద పడక ముందుకే కడుక్కో. ఆయన కోపానికి ఎవడు తట్టుకోలేడు. ఇంకో మాట, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. 23వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోంపులో ఇరవై 23-25 వచ్చిన కాదు కదా, ఆ కిందికి వెళ్ళిపోయింది అన్నమాట. శాస్త్రులారా, అమ్మా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ ఆ లోపట చదువు, లోపట దోపుతోను. చాలండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏది చెప్పినా చక్కటి ఉపమానాలతో చెప్తాడు. అమ్మా, పొద్దున్నే లేవంగానే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ అట చూస్తారు ఏదమ్మా, ఓహో వాళ్ళని అడగాలనా? మీరు చేస్తలేరు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని అడగాలనా? ఏమయ్యా పొద్దున్న మీరు లేవంగానే ఆకిలి అనండి, గిన్నెలు కూడానా? అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఈ డ్యూటీ మాది కాదు పాస్టర్ గారు అన్నట్టుగా వాళ్ళు మౌనంగా అయిపోయారు. ఆ పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? ఊకుతారు కదా. చెప్పండి అమ్మా. ఊకి తర్వాత షాంపేసి తర్వాత అంట్లు, మన భాష అర్థం పట్టదు, అంట్లు. రైట్. ఇప్పుడు అంట్ల దాకా వచ్చి ఆగండి. ఇప్పుడు మీరు చెప్పండి, లోపల కడుగుతారా బయట కడుగుతారా? బయట అన్నులు లోపల కడగరు అన్నమాట. మరి అదే కదా నేను అడిగేది. లోపట బయట కడుగుతాం శుభ్రంగా మనమైతే. యేసుప్రభు వాళ్ళని చూసి ఏమంటో తెలిసిన, ఒరే బాబు మీరు పైన కడుక్కుంటారు, బాగా ఏం చేసుకుంటారు, మంచిగా తెల్ల బట్టలు వేసుకుర్రు, పెద్ద బైబుల్ పట్టిర్రు,
అవునా, మంచిగా టోపీ పెట్టుకుర్రు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోపల మొత్తం చెడిపోయిందిరా బాబు. దేవుని స్తోత్రం. ఏమండి, గిన్నె లోపటంగా కడుగుతాం, చెప్పరే, బయటంగా కడుగుతాం కదా. అందుకే యేసుప్రభు వాళ్ళని గద్దించుండు, మీరు బయట కడుగుతుర్రు కానీ లోపల మాత్రం చెడిపోయి ఉన్నది. దేవుని స్తోత్రం. నీ హృదయం ఎట్టుందో నీకు మాత్రమే తెలుసు, నీ పక్క వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా. నా హృదయం ఏందో నాకు మాత్రం తెలుసు, నా సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. అవునా, ఈ సీక్రెట్ దేవుడు తన వశంలో పెట్టుకోండు, దీన్ని మరుగు చేసిండు, దీన్ని మర్మం గుంచుడు. ఎందుకో తెలిసిన, మన హృదయంలో ఏముందో పక్కోనికి తెలిస్తే ఇక నీ కానీ కుదురుతుంది వ్యవహారం. ఎప్పుడన్నా ఎప్పుడు కొట్లాటే కదా, ఆలోచన కూడా తెలియదు కదా పక్కోనికి. అవి సీక్రెట్ పెట్టిండు అనమాట. ఎందుకని, ఇంకా గొడక చేస్తారా బాబు మీరు. దేవుని స్తోత్రం చెప్పరు గెట్టుకోసారి. మన హృదయం శుద్ధి చేసుకుందాము గాక. ఆమేన్. నేను అంటాను, ఏ ఆలోచనలో మంచిగా ఉంటాడండి. కొంతమంది నిండెక్కిస్తారు, ఎక్కిస్తే వాళ్ళకి అస్సలు నిద్ర పట్టదు. ఒత్తిడి, టెన్షను, భయము, కలవరాలు. నేను అంటాను, ఎప్పుడు మర్చిపోండి. దేవుని స్తోత్రం. ఎక్కడ మర్చిపోండి, ప్రశాంతంగా హృదయాన్ని పెట్టుకోండి, మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. దేవుని బిడ్డలారా, దావీదు హృదయం అంట దేవునికి ఇష్టమైందంట. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దావీదు ఎవరంటండి, దేవునికి హృదయానుసారుడు. అందుకే ఆయన అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. చప్పటి కూడా ప్రభుని కనపరచుదామా. మన గిన్నె నిండాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మన హృదయము ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. దాన్ని మార్చుకోవడం నీ ఒక్కదాని చేతుల్లోనే ఉంది, నీ ఒక్కని చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం. 2వ అంశం ఏంటంటే ప్రకాశమును అనండి. ప్రకాశమును. మొదటిది ఏంటిది? శుద్ధి చేసుకునుట అనండి. 2వది ఏంది? ప్రకాశమును. చదువుదాం. నిర్గమకాండం 34:35 వచనం. త్వరగా. నిర్గమకాండం 34:35. మోషేయు ముఖ చర్మము చూచిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. మోషే ముఖం అంట ప్రకాశిస్తుందంట. ఏమవుతుందంట? ప్రకాశిస్తుందంట, కాంతితో నింపబడ్డదంట ఆయన ముఖం. ఎందుకు తెలిసిన? మోషే కొండ మీద దేవునితోటి గడిపిన అనుభవం. దేవునికి స్తోత్రం. అందుకని మోషే గురించి రాస్తూ ఆయన సత్తువ తగ్గలేదంట, ఆయన దృష్టి మందగించలేదంట. 120 సంవత్సరాలైనా సరే అదే బలము, అవునా, అదే శక్తి కలిగి ఉండంట. అది మనం 10 సంవత్సరాల పిల్లలకి ఏదైనా పని చెప్పు, అమ్మో నా వల్ల కాదు, నేను మొయ్యలేను నాయను. దేవుని స్తోత్రం. వీళ్ళు ఇంకా మంచి లాజిక్ నేర్చిరు. ఏందో చెప్పనా? పని చెప్తే ఎదురు తిరగడం నేర్చిరు. సింపుల్గా ఎదురు తిరగడం, అసిరియడం, కసిరియడం. మన మీదకి ఏదో పిచ్చుకుక్కు వచ్చినట్టు వస్తుంటారు కొంతమంది. మీ పిల్లలు వస్తారు అట్లా. దేవుని స్తోత్రం. పని చేయకపోగా 2వది ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎదురుస్తున్నారు. నేనెందుకు చేయాలి, నాకెందుకు చెప్తున్నావు? మరి ఎవరు చేస్తారా? ఎవరు చేస్తారు? మరి మన పిల్లలు మనకు చేయకపోతే పక్క పిల్లలు చేస్తారా? స్తోత్రం చెప్పరే గట్టికోసారి. తిరుగుబాటు చేయడం అన్నమాట. కానీ బైబిల్ చెప్తుంది, ఇస్సాకు తండ్రికి విధేయుడై. చప్పటి ప్రభుని కనపరచుదాం. ఇస్సాకు తండ్రికి ఏమైందంట? విధేయుడు అయింది. కనుకనే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించండు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. దేవుని బిడ్డలారా, మోషే దేవునితో గడిపే అనుభవాలు. ఎవరైతే దేవునితో గడుపుతారో వాళ్ళు ప్రకాశిస్తారు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఇక కొంతమంది ఉంటారు పనిపాట లేనోళ్ళు, వాళ్ళతో గడుపుతుంటారు ఎక్కువ. అక్కో నీకు తెలిసిందా నిన్నది? తెలవకపోయినా ఏంది? గది జరిగింది. ఇక దాని గురించి మన చర్చ, డిబేట్లు టీవీలలో కాదండి, ప్రతి ఊళ్ళో ఇళ్ళల్లో డిబేట్లే జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం.
ఇలా పని లేదని చెప్పరాదు అమలక్కలకి, చిన్న దోలాడుకుంటారు ఇలా తగ్గోలని. ఈ సంగతులు ఆ సంగతులు, అదట్ట ఇదిట్ట. ఏమండి స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మీకు అర్థమైతే నేను చెప్పేది. దేవునితో గడిపితే మనం ప్రకాశిస్తాం. ఆమెను చెప్పి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. నీకు పని ఉంటే పని చేసుకో. దేవుడు ఏ పని ఇచ్చిండో ఆ పని చేసుకో. పిలుపు మేము ప్రకాశిస్తామంటే ఆరిపోతున్నాం ఏంది? హల్లో చెప్తా గట్టికోసారి. వీళ్ళు నాకంటేనే పడతారండి. మరి అదేందో చిత్రం నాకు అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం చెప్పి గట్టికోసారి. మీరు ప్రకాశించాలన్నా వద్దమ్మా చెప్పరే. యేసుప్రభు కొండ మీదకి కూడా పోయి ప్రార్థన చేసినప్పుడు అంట తగ 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 ప్రకాశించినప్పుడు శిష్యులు చూసి భయపడరంట. అప్పుడు మోషేయు ఏలియాయు యేసుప్రభుతో మాట్లాడిరంట. దేవునికి స్తోత్రమా. మనం ప్రకాశిస్తున్నావా వాడిపోతున్నావా? రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎంతమంది ప్రకాశించాలని ఉంది? ఆమేన్. నువ్వు ప్రకాశించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని ప్రకాశించిన వాళ్ళ పట్ల దేవుడు దాచిన మేలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం. నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. అయిపోయిందా? 5వ వచనం వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పు. ఎవరి మీదకైతే దేవుని వెలుగు వస్తుందో, ఆ మొదటి వచనంలో అంటాడు కదా, యెషయా 60వ అధ్యాయంలో మొదటి వచనంలోనే, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిల్లుము. స్తోత్రం చెప్పు కట్టుకోసారి. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మరి వెలుగు వస్తుందా చీకటి వస్తుందా? అక్క, అమ్మ, అయ్యా. కొంతమందికి వాక్యం వినేటప్పుడు చీకటి వస్తుంది, గుడ్డోడు వస్తాడు. ఏ గుడ్డోడా, మూసుకో, కళ్ళు మూసుకో. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పి పెట్టుకోసారి. నాకు చెప్తా ఉంటే చెప్పబుద్ధి అవుతుంది. మీ వల్ల నేను టయాలు చూసుకోవాల్సి వస్తుంది. మీ వల్లనే. కొంతమంది ఇంటా ఉంటే వినబుద్ధి అవుతుంది, ఎందుకంటే ఎలగాలని ఆశపడ్డోళ్ళు. ఇంకా కొంతమందికి వీరికి ఏమొస్తుంది? చీకటి. అందరికి పగలైతే వాళ్ళకి చీకటి. దేవుని స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. 2 చేతులు పైకెత్తి. ఎవరన్నా బండి తోలేటప్పుడు నిద్రపోతారా అమ్మగోళ్ళు? దానికి ఏమవుతుంది? బైక్ తోలుకొని నిద్రపోతే ఏమని చెప్పు అన్నా. దేవుని స్తోత్రం. అమ్మ మీరు పనికి పోయి నిద్రపోతారా ఏనన్నా? ఎందుకని? కూలికి పిలిచినోడు మళ్ళా. మరి ఈడేం రోగం? ఇక్కడ సమాజం కూర్చొని దజ్జా కూర్చొని ఫ్యాన్లు పెట్టుకొని, దేవుని స్తోత్రం, మీరు ప్రకాశించుదురుగాక. ఆ వెలుగు మీ మీదకి ఎప్పుడైతే వస్తుందో, మీరు ఎప్పుడైతే ప్రకాశమానంగా వెలుగుతారో, అప్పుడు ఏమైతే సముద్ర వ్యాపారాలు మీ వైపు తిప్పబడతాయి. అవునా? ఇంకేమన్నాడు కింద? జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పని చేస్తావో అది నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు, నువ్వు ప్రకాశిస్తే. హల్లెలూయా చేద్దామా గట్టికోసారి. యోబు 22వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం చూడాలి బాబు మీరు కూడా. అమ్మా, మరియు నీవు దేనినైనా యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఈ ప్రకాశించే వాళ్ళ జీవితంలో, ఈ వెలుగు సంపాదించుకున్న వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఏదన్నా యోచించగా, అంటే ఏదన్నా అనుకుంటే అది జరుగుతుందంట. దేవుని స్తోత్రం. ఏమవుతుంది? అనుకున్నది జరుగుతుంది. కారణం ఏంది? నువ్వు ప్రకాశిస్తున్నావు కనుక, వెలుగును ఆశించి వెలుగును వెంబడిస్తూ వెలుగు సంబంధిగా జీవిస్తున్నావు కనుక నువ్వు అనుకున్నదల్లా అవుతుంది. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు, నేను అడుగుపెట్టిన కాడల్లా నేతిలో పడుతుంది. నూతిలో కాదండి. నూతి అంటే గుంత, నేతి అంటే నెయ్యి అండి. అడిగేసిన కాడల్లో ఏం పడుతుందంట? నెయ్యిలో పడ్డట్టుకుంటుంది యోబుకి.
రెండోది ఏంటంటే నాకు బండ నుంచి నూనె వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. బండ అంటే ఏందండి? కఠినం, ప్రతికూల పరిస్థితులు. ఆ పరిస్థితులలో కూడా ఆయనకి ఏమొస్తుందంట? నూనె. నూనె దేని సాదృశ్యం అంటే సమృద్ధికి, ఆశీర్వాదానికి సూచన. చప్పలు కూడా గట్టికోసారి. మరి నీకేమవుతుంది? ఆ లేచిన కాడల్లా గుంతల పడుతుంది. ఆ గుంతల పడ మళ్ళీ లేపడానికి మళ్ళీ టైం పట్ట, మళ్ళీ అడుగు తీసి మళ్ళీ అడుగు పెడితే మళ్ళీ గుంతల పడ. ఈ గుంతల వ్యవహారం ఇదంతా నూతిలో పడుతుందా, గోతిలో పడుతుందా? పడితే పట్టదు కానీ బొందగట్లో పడగాల. హల్లు చెప్తామా గెట్టుకోసారి? స్తోత్రం చెప్పరా గెట్టుకోసారి? నేతిలో పడాలి అంటే, నూనె బండ నుంచి రావాలి అంటే మనం ప్రకాశించాలి. ఆమేన్. స్తోత్రం చెప్పు గెట్టుకోసారి. యేసు ప్రభు నమ్మేది దేనికోసం అంటే ప్రకాశించడానికి. ప్రకాశించేది దేనికోసం అంటే నువ్వు ఆశీర్వాదకరంగా దీవించబడడానికి. కొట్టు సప్పట్లు. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నువ్వు శుద్ధి చేయబడితే ప్రకాశించబడతావు. పక్కలో చేయకండి, చెప్పండి. ఈ ప్రకాశం ఈజీగా రాదు. ఎందుకంటే శుద్ధి చేయకపోతే ప్రకాశం వస్తే ఏమో తెలిసినా దానికి ప్రయోజనం కాదు. హలో, స్తోత్రం చెప్పండి గట్టికోసారి. హల్లెలూయా. చివరి వచనం ఏంటంటే అందులో ప్రకటన 22:5 వచనం. ప్రకటన గ్రంథం 22:5 వచనం. మీకు చెప్పిన మొన్న ఒక్కడికి మీటింగ్ పోతే బుజ్జిని బైబిల్ తీరా మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నా. ఓ ఇక తిప్పలు పడుతుంది, చెమటలు పడుతున్నాయి. బైబిల్ అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పుతుంది. లాస్ట్కి ఏం చేసింది? సింపుల్గా ఫస్ట్కి పోయింది. ఎందుకంటే ఆడ లీస్ట్ ఉంటుందిగా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఆడిపోయింది. ఆడపోయి గుర్తుపెట్టుకుంది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ దోలాడుతుంటే మళ్ళీ మర్చిపోయింది సంఖ్య. మళ్ళీ పోతుంది. వామ్మ ఇంకెటు పోతావు కానీ నాకు టైం లేదని చెప్పండి. కొత్త నిబంధనలో మత్తయి సువార్త ఫస్ట్. నేనన్న తల్లి ఎన్నేళ్ళు అవుతుందమ్మా దేవుని నమ్ముకొని అన్న. ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారు? 2 సంవత్సరాలే. మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? చిన్న ప్రార్థన. నీకు స్తోత్రం, నాకు ఆత్రం. మరి బైబిల్ తోటి ఏం పని ఉంది పాస్టర్ గారు? చర్చికి చూడ సంకలు పెట్టుకొని వస్తా, మళ్ళీ పోతా ఆడేస్తా, మళ్ళీ ఆదివారం దోలాడుతా, దుమ్ము దులుపుకుంటా, మళ్ళీ సంకలు పెట్టుకుంటూ వస్తా. అందుకనే నీ జీవితం సంకరాకిపోతుంది. స్తోత్రం చెప్పు గెట్టుకోసారి. హల్లెలూయా చెప్పు. ఏమండి, ఒక మంచి ఎనర్జీ మనలో నుంచి రావాలంటే వాక్యం లోపడి పంపాలి. ఆమేన్. నింద మర్చిపోవాలంటే వాక్యాన్ని లోపడి పంపాలి. బాధ నుంచి బయటపడాలంటే వాక్యాన్ని లోపల పంపాలి. దేవుని స్తోత్రం. రోగమైన, వ్యాధైన, అది ఏదైనా సరే బయటికి రావాలంటే వాక్యాన్ని లోపడి పంపాలి. అందుకే హెబ్రీ పత్రికలు రాస్తాడు, అది రక్త మాంస మూలికలోనికి జూరుచు అణువణువున అది శుద్ధీకరిస్తుందంట దేవుని వాక్యం. చప్పడు కూడా ప్రభుని కనపరచుదాం. హల్లెలూయా. కొంతమంది బండ్ల మీద కూడా వాక్యాలు ఉండవు. బండి లేనప్పుడు ప్రభువా నువ్వు నాకు బండి ఇస్తే ముందు వాక్యం, వెనక వాక్యం, పక్కన వాక్యం అంటాం. కానీ కొంతమంది బండి మీద కూడా వాక్యం ఉండదు. కొంతమందికి దేవా నాకు మంచి ఇల్లు ఇస్తే, ఇంట్లో ప్రశాంతత కావాలి, ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి, కానీ వాక్యం ఉండకూడదు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది వాక్యం ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. స్తోత్రమా. వాక్యం ఉన్న కాడ ఎవరు ఉంటారండి? అసలు వాక్యం అంటే ఏందండి? దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతారా? 22:5 వచనం ప్రకటన. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. చప్పరగొట్టి ప్రభుని కనపరచుదాం. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన, పాడాలి ఎలుగెత్తి, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా. కొట్టు, గట్టి కొట్టు.
జడివానలోనైనా స్పీడ్ పెట్టి ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు. అందరూ గట్టిగా జడివానలోనైనా ఆరిపోదులే నీవు. హల్లెలూయా. ఈ వెలిగిన దీపాన్ని ఆర్పడానికి ఎంతమంది ప్రయత్నాలు చేస్తారో. గాలిలో పోయే పురుగులన్నీ వస్తాయి అడ్డం, అసలు వాటికి ఏం సంబంధం ఉండదు. వాటికి ఏంటంటే ఎలగొద్దు చీకట్లో బాగుంది. నువ్వు ఎంత ఎలిగితే అన్ని పురుగులు నీ మీద దాడి చేస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని పురుగులు దాడి చేసినా ఈ దీపం ఆరదు. స్తోత్రం. కారణం ఏంటంటే ఈ దీపాన్ని వెలిగించిన వాడు నరుడు కాదు. చేయి యానించి లేనిపోని ఒత్తి వాళ్ళు ఎగిరి అవతల పడతారు. దేవుని స్తోత్రం. ఈ దీపాన్ని వెలిగించింది ఎవరండి? జీవము కలిగిన దేవుడు. ఆమేన్. స్తోత్రం చెప్పు. దీపాన్ని ఆర్పడానికి ఏమైతాయి? పురుగులు వస్తూ ఉంటాయి. పెండ పురుగులు అంట, ఏందో ఈగలు దోమలు అన్నీ ఎగబడుతుంటాయి. హలో, ప్రకాశిస్తావా ఆరిపోతావా దాడులను చూసి? కొంతమంది లైట్ బంద్ చేయరా, పురుగులు వస్తున్నాయి ఈగలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి అంట? స్తోత్రం. పని చేస్తారు కదా భౌతికంగా. అయితే దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి చెప్తామా హల్లెలూయా. ఆ పురుగులు ఈగలే శ్రమలు శోధనలు, కానీ ఎన్ని వచ్చినా సరే నా దేవుడు నిన్ను ఆరిపోనియాడు. ఆమేన్. స్తోత్రం చెప్తామా గట్టికోసారి. అందుకే దేవుడిని అడగాలి, ప్రభువా నన్ను వెలిగించు, నన్ను బలంగా వెలిగించు నాయన. గుడి దీపం లెక్క వెలగొద్దు. కొన్ని దీపాలు వెలుగుదునా పోదునా, వెలుగుదునా పోదునా. నా బండి లైట్ తిరిగి తిరిగి కదిలింది. అది ఏమైందంటే ఒకసారి టిక్కున వస్తుంది, ఒకసారి టక్కున పోతుంది, టిక్కున వస్తుంది టక్కున పోతుంది. ఆ ఎదురుంగొచ్చాడు ఆ లైట్ పోక చూసి ఆడిటి పోతాడు, ఆడికి అర్థం కాదు. నా వెనకేవలో కూర్చొని అసలు బంద్ చేస్తేనేమో బంద్ చేయనా బంద్ చేయి. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో కూడా లైట్ రావడం పోవడం ఉంటే మీరు ఇష్టపడతారండి? మరి మనం కూడా వెలిగితే నిండారు గెలగాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. రెండు చేతుల పైకి చూద్దామా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమంటుందంటే వాళ్ళకు సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, వాళ్ళకి ఏ వెలుతురు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే ప్రకాశమానంగా వెలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈడ వెలిగించబడి ఈ వెలుగుతోటే మనం పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. ఈ నుంచి వెలిగిపోవాలి మనం. అందుకని బుద్ధిగల కన్యకలు దీపాలు వెలిగి ఉన్నాయి, బుద్ధి లేని కన్యకల దీపాలు ఏమైనాయి? ఆరిపోయినాయి. అంటే దీని అర్థం ఏంటంటే శబ్ద కలిగి మనం భక్తి చేస్తే మన దీపం వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. వాక్యం అనే నూనె దేవుడు పోస్తూనే ఉంటాడు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. నిర్లక్ష్యం చేస్తే మన దీపాలు ఆరిపోతాయి, మన దేవుని సన్నిధికి ప్రవేశించలేం. చివరి మాట ఏంటంటే దుష్టులను ఏంటంటమ్మా? దుష్టులు. ఓకే, నిర్మలులు అని ఉందిలే కానీ షార్ట్కట్గా చెప్తాను చూడండి. అసలు నిర్మలత్వం అంటే ఏంటంటే కడగబడినది అనండి. కడగబడినది, శుద్ధి. ఒక్క మాట చూడండి, 66:10 చదవండి. కీర్తనలు 66:10 తొందరగా. 66:10 ఇది ఇందులో ఇది ఒకటి చెప్తా, చదవ. 66:10 కీర్తనలు. వెండిని నిర్మలము చేయు రీతిగా
చాలే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికోసారి. యెషయా 1:25, 1:25 యెషయా గ్రంథం తొందరగా. నా హస్తము నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్తును నిర్మూలన చేసి నీలో కలిపిన తరంగమంతయు తీసివేసెదను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. అంటే అమ్మ మీకు వెండి ఉందా ఎవరికన్నా? నాకేమొద్దులే కానీ ఉందా లేదా? ఒంటి మీద ఉన్నదా వెండి? ఈ వెండి వాడంగా ఏమవుతుంది? కళ పోతుంది. కళ ఎందుకు పోతుంది? ఈ మురికి బట్టి, రెండోది మన కాళ్ళకున్న మురికి దానికి బట్టి అది తన యొక్క ఏమంటారంటే రూపాన్ని కోల్పోతుంది. ఏం కోల్పోద్ది? రూపాన్ని కోల్పోయి అది కాంతి లేకుండా, అది చూడడానికి అంత ఆకర్షణీయంగా లేకుండా ఉంటుంది. అదే దాన్ని తీసుకుపోయి కౌన్సిలర్ దగ్గర తీసుకపోతే ఆయన ఏం చేస్తాడు? ఎండిని ఎట్ట శుద్ధి చేస్తారండి? కొలిమికేనా? అమ్మ ఆడోళ్ళు మీరే చెప్పాలి. పాపం వాళ్ళకి ఏమరక, వాళ్ళని అడుగుతున్నామని మా మోకాలు బెత్తరపోయి చూస్తున్నారు. ఎండు కూడా అల్లకపోద్దా? కొలిమిలోకి పోతే ఏమైతే ఆ కొలిమిలో అంతా మురికి చెత్త, అవునా, పనికిరానిది అంతా కరిగిపోయి స్వచ్ఛత కలిగింది, శ్రేష్టంగా బయటకు వస్తుంది కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఎవరు దేవుని చేతులకు అప్పచెప్పుకుంటారో దేవుడు వాళ్ళని అట్లా మారుస్తాడంట. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. ప్రభువా నన్ను శుద్ధి చేయి, నాలో మస్టు ఉన్నదయ్యా, దాన్ని తీసివేయి. అవునా, నా అంతరంగం అంతా కూడా చెడిపోయి ఉన్నదయ్యా, దాన్ని తీసివేయి అని చెప్పి దేవుని చేతులకు అప్పచెప్పుకుంటాము. ఎందుకంటే ఆయన ఒక్కడే బాగు చేస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్తాం గట్టికోసారి. అవునా, నీకు నాకు బంగారం ఇచ్చారనుకో, చేస్తాం మనం? ఏం చేస్తాం? ఆగం చేస్తాం. అదే శేషోని చేతిలో పోతేనే అది మంచిగా చేస్తాడు. స్తోత్రం చెప్తాము గట్టికోసారి. అవునా, ఈ దేవుడు యేసుప్రభుల వారు ఒక్కడే మనుషులందరినీ హృదయాన్ని దేహాన్ని శుద్ధి చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ జీవితం ఎట్లాంటిదైనా పర్లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, కానీ దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు శుద్ధీకరిస్తాడు. మీరు చెప్పండి, శుద్ధి అయిన తర్వాత మళ్ళీ పాడు చేసుకుంటావా? తానం చేసినోడు ఎంత జాగ్రత్త పడతాడు? ఫంక్షన్ పోవాలా, తానం చేసినావు, మంచి తెల్ల సొక్క వేసుకున్నావు. ఏ సొక్క? బర్రెలు అప్పుడే బురదల బొర్రెలు బయటికి వెళ్ళినాయి, అవి వయ్యారంగా నడుము ఒప్పుకుంటా, సింగారంగా తోప ఒప్పుకుంటా పోతుంది. అది దాన్ని నడక చూడు ఎట్టుంటుందో బురదలో పోయించినాక. బయట ఉన్నప్పుడు అంత సింగారించదు అది. దానికి ఏందో ఈయన సొంపు, దానికి బురదలో పోయించినాక దాని బాధ అంతా ఏందో తెలిసినా, ఎవరు తెల్లగుంటే వాళ్ళ మీద గుప్పుదామని. దేవునికి స్తోత్రం. మరి మీరు ఇప్పుడు శుద్ధి చేయబడ్డారు కదా, మరి బురద కల్లా పోవచ్చునా? మరి ఏం చేయాలి? మనల్ని మనం భద్రపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. అది లేదు పాస్టర్ గారు, నేను ఆడంగా పోతుంటే బురద వేసింది, అది నీకు తెలుసు కదా బురద వేస్తుందని. ఆడంగా ఎందుకు పోయినావు? స్తోత్రమా. ప్రకాశం, నిర్మలం అంటే అర్థం ఏంటంటే శుద్ధి చేయబడినది. దేవునికి స్తోత్రం. స్వచ్ఛమైనది. అవునా, మీరు చెప్పండి, స్వచ్ఛమైన దానికి విలువ ఎక్కువ ఉంటుందా, పాడైన దానికి విలువ ఎక్కువ ఉంటుందా? బంగారం కొంతే, కొత్త బంగారం కొంతే రేటు ఒక లెక్క, పాత బంగారం అమ్మితే మనల్ని కొత్త బంగారం లెక్క దేవుడు మార్చాలనుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పు గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చేద్దామా. దాని నిర్మలం. చివరిది ఏంటంటే దుష్టులు. ఏంటంటమ్మా? దుష్టులు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనంలో, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను. చాలండి. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్ర పట్టణము అగ్ని చేత తగలబెట్టిన దేవుడు. ఎందుకంటే దుష్టులు అంటే ఏందో తెలిసిన, చెప్పితే అసలు వినరుగా, చెప్పితే వినరు, దుష్కార్యాలు చేస్తూ చెప్తున్నారండి. అసలే తాగకురా అంటే వింటాడు, వినడు, తాగుతూనే ఉంటాడు. వద్దురా అక్రమ సంబంధాలు వద్దురా అంటే వింటాడు, వినడు, రహస్యంగా పోతాడు. ఇంకా చూడండి, చెడు చేసేది ఎవడైనా సరే చెప్తున్నాడు. వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టులు అంటుంది. మరి పాపులు అంటే ఎవరు? పాపంలోనే ఉన్న వాళ్ళే పాపులు. దేవుని స్తోత్రం. దుష్టులు అంటే చెప్పితే వినని వారు దుష్టులు. దేవుని స్తోత్రం. వింటున్నారండి?
ఎవరన్నా నీకు మంచి మార్గం చెప్తే దాన్ని విను, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, మేలుకోరు స్నేహితుడు గాయాలు చేయును. మేలుకోరు స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేయును. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. పైకి ముద్దు, లోపల పగ తీర్చుకోవడం. అదే మంచోడైతే ఆయన మాటలు నీకు గాయాలు లెక్క కొడతాయి. అదే ప్రసంగులు అంటాడు కదా, జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలతో దిగగొట్టిన మేకుల వల్లే ఉన్నాయి అంటాడు. కుచ్చుకుంటాయి అవి చెప్తుంటే. దేవుని స్తోత్రం. ఇప్పుడు బడికి పోనోని బడికి ఎందుకు పోలేరా నువ్వు పోరా అంటే ఆడేమంటాడు? నువ్వు అట్లా చెప్తున్నావు, వెళ్ళిపోతాడు దూరం దూరంగా. స్తోత్రమా. 2 చేతుల పైకి చేద్దామా? మనం వినాలి, వింటే బాగుపడతాం. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. చెప్పండి, మన మంచి కోరి చెప్పేటువంటి వారి మాట మనం వినాలి, అప్పుడు మనం బాగుపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 1:5 కీర్తనలు 1:5, కీర్తనలు 9:17, ఇర్మియా 5:26. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. న్యాయ సభలలో దుష్టులు నిలబడలేరంట. నీతిమంతుల సభలలో పాపులు ఉండలేరంట. సోదరం చెప్పడికి ఎట్టుకోసారి పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే తాగుబోతుడు పోయి కూర్చుంటాడండి, మాట్లాడరే. ఆ మీటింగ్ ఎవరిది? పోలీసు వాళ్ళు అంటే ఏంది? బుద్ధి చెడినోనికి బుద్ధి చెప్పేటోళ్ళు, తోవ తప్పినోనికి సరి చేసేటోళ్ళు, భయం లేనోనికి భయం పెడతారు. ఆడికి ఫుల్గా డ్రింక్ అయిపోయి కూర్చున్నాం అనుకో, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? యేసు రక్తమే జయం, అందరు కలిసి తలా ఒక ఓటేసి బయటికి పంపుతారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి. ఇంకో మాట 9:17 కీర్తనలు 9:17. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళములకు దిగిపోదురు. చూసారా? దుష్టులు అంటే చెప్తీనని వారు అన్నాం కదా. దేవుని మరిచేటోళ్ళు కూడా పాతాళానికి పోతారంట. ఎందుకని? వాళ్ళలో శక్తి ఉండదు, వాళ్ళలో బలం ఉండదు, వాళ్ళలో ఆత్మాభిషేకం ఉండదు. కనుక దేవుని మరిచేటోళ్ళు కూడా పాతాళంలోకి వెళ్ళిపోతారంట. చివరి మాట ఇర్మియా 5:26 26:5 ఇర్మియా గ్రంథం 5:26 ఇర్మియా గ్రంథం 5:26. నా జనులలో దుష్టులున్నారు. చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సృష్టించిన జనులలో దుష్టులు మారిపోయారంట. ఇది ఎవరికి సూచనగా ఉందంట? మాంత్రికులకు సూచనగా ఉంది. కొంతమంది మంత్రాలు నేర్చేసుకుర్రు, చేతపడులు చేస్తారు, చిల్లంగా చేస్తారు, భానుమతి విద్యలు చేస్తారు, క్షుద్ర పూజలు చేస్తారు. మళ్ళీ ఏం దర్శనాలు చూస్తున్నావా? స్తోత్రం చెప్పు గట్టికోసారి. దుష్టులు ఉన్నారు, దుష్కార్యం చేయువారు ఉన్నారు అని దేవుడే సాక్ష్యం ఇస్తుండు. దేవుని స్తోత్రం చేద్దాము గట్టికోసారి. మనం ఎప్పుడైతే దుష్కార్యాలకు దూరంగా ఉంటామో దేవుడు మనకు మంచి కార్యాలు చేస్తాడు. ఆమెను చెప్తామా గట్టికోసారి. మాంత్రికులు కూడా మారి యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. చప్పటి కొట్టి ప్రభుని గణపరచుదామా. ఆయన ఎవరిని తోసేసే దేవుడు ఆయన కాడు, అందరిని ప్రేమించే దేవుడు. కనుక ఆయన ప్రేమను అర్థం చేసుకొని మనలో ఉన్న దుష్కార్యాలు తీసేసుకొని, మనలో ఉన్న చెడు అలవాటు తీసేసుకొని, మనలో ఉన్న పాపపు కోరికలు చంపేసుకొని మన పరిశుద్ధుల గుంపులో చేరి నిత్యము సీయోనులో దేవుని ఆరాధించుదుముగాక. లేచి నిలబడదాం అందరం కూడా. ఈ